ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ వేయించేసుకొని దూరగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పౌడర్లోనే మళ్ళీ టమాటా, ఆనియన్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పట్టేసుకోవాలి. తర్వాత బాణీలో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక మనము స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదండి, వాటిని వేసి కొంచెం వేయించేసుకోవాలి. అవి ఒక 5 minutes ఉడికించుకోవాలండి. ఎందుకంటే అవి కొంచెం మగ్గినాకనే మనం మసాలా వేసుకుంటే బాగా ఉంటుంది, లేకపోతే తొందరగా ఉడకదు వంకాయ అనేది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కలిపినాక ఇప్పుడు మనం మసాలా ఉంది కదండి, ఈ మసాలాను మనం దాంట్లో వేసేసుకొని కొంచెం పెద్ద మంటలోనే గోలించుకోవాలి. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. ఒక 5 minutes మనం మసాలాను ఇలాగే గోలించుకుండాలి. ఎందుకంటే అడుగంటుతుందండి మనం కలపకపోతే. సో మనం అది గోలినాక కొంచెం ఆయిల్ అనేది మనకు పైనకు వస్తుంది. అప్పుడు మాత్రమే మనం వాటర్ అనేది పోసుకోవాలి. అయితే మనం వాటర్ పోసేసుకుందాము. వాటర్ పోసుకున్నాక మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని దానిపైన ఒక మూత నుంచేసి ఒక 5 minutes మగ్గనివ్వాలండి. మంచి రెసిపీస్ ఇంకా మీకు పెడుతూనే ఉంటానండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మళ్ళీ ఇంకొక 5 minutes మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక ఇలాగా చూడండి, ఆయిల్ అన్నది పైకి వస్తుందండి. పైనకు వచ్చే వరకు మంచిగా మగ్గుకున్నాక మీరు ఒకసారి చెక్ చేసుకోండి వంకాయని కూడా. చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు మనము ఇంకొంచెం దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఏమైనా ఉప్పు గిన్నె సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని మీకు కావాల్సినంత వేసేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. మీకు ఒక టిప్ చెప్పనా, ఏంటంటే చూడండి, కసూరి మేతి మనకు బయట ఉంచితే కొంచెం మెత్తగా ఉంటుంది కదండి. అది మంచిగా ఇట్లా మనం చేతితో మెదపడంతో మంచిగా పొడి అవ్వాలంటే ఏం చేయాలంటే, ఇలా మనం బాండి పైన, ఇప్పుడు వేడి మీద ఉంది కదండి, దానిపైన బాండి పైన మూత మీద ఏంటంటే కసూరి మేతిని వేసుకొని ఒక 2 minutes ఉంచేసుకుంటే అది మంచిగా పౌడర్ లాగా అయిపోతుందండి. ఆ కసూరి మేతిని మనం దీంట్లో కర్రీలో వేసేసుకున్న అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఇలాగా చూడండి ఎంత బాగా పౌడర్ లాగా అయిపోతుందో. ఇలాంటి మంచి టిప్స్ కూడా మీకు మధ్యలో ఇస్తూ ఉంటానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చేసుకొని దింపేసుకోవడమేనండి. చూడండి, గుమగుమలాడే గుత్తి వంకాయ ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.